నమస్తే, నేను ప్రశాంత్. మాజీ సీఎం జగన్ గారు, అదేవిధంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు వీళ్ళిద్దరు అరెస్ట్ కాబోతున్నారా? అరెస్ట్ అవుతే ఏ కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏపీలో అక్కడ జగన్ గారు, అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారు, సో వీళ్ళిద్దరూ అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి వైరల్ చేస్తూ ఉన్నారు. ఎందుకని అరెస్ట్ కాబోతున్నారు? ఏ కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారు ఒకవేళ అరెస్ట్ అవుతే? ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత మరుక్షణం నుంచే వస్తున్నటువంటి ఒక టాక్ ఏంటి? కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు. ఇదే కదా గత ఏడాది కాలంగా చాలా విస్తృతంగా వినిపిస్తున్నటువంటి మాటలు. వాటికి ఏమైనా బలం చేకూరే అంశాలు ఉన్నాయని అంటే కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఏమేంటి కళ్ళకు కనిపిస్తున్నటువంటి అంశాలు? ఆ రోజున ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణలో హార్డ్ డిస్క్లని తగలబెట్టారు, హార్డ్ డిస్క్లను మూసి నదిలో వేశారు, కొన్ని ఆఫీసుల్లో ఫైల్స్ తగలబెట్టారు. ఎందుకు తగలబెట్టారంటే సీన్ కట్ చేస్తే కొన్ని విచారణలకు ఆదేశిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రత్యేకమైనటువంటి కేసు. అది టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద కనుక కేసు బుక్ అయితే దాదాపుగా మళ్ళీ బయటకు వచ్చేటువంటి ప్రసక్తే ఉండదు, అంత సీరియస్ కేసు అవుతుంది అది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది నలుగురు ఐదుగురిని ఫోన్ను ట్యాప్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. అంటే ట్యాప్ చేసినట్టు పరోక్షంగా ఆయన ఒప్పుకున్నారు. ఈ ఫోన్ ట్యాప్ కేసుకు సంబంధించి విచారణ దాదాపుగా ఫైల్కి వచ్చింది. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వస్తే చాలు, ఇంకేం అవసరం. ఆల్రెడీ శ్రవణ్ వచ్చాడు, శ్రవణ్ వచ్చేసి ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చాడు, అప్రూవ్గా మారారని కొంచెం అంటున్నారు. ఇంకో కేసులో కూడా ఇరుక్కున్నాడు ఆయన, దందా కేసులో. సో ఇప్పుడు రావాల్సింది ఎవరికైనా ఓ ప్రభాకర్ రావు గారు రావాలి. ప్రభాకర్ రావు గారు వస్తే కనుక ఈ కేసు సెటిల్ అవుతుంది. ఇమీడియట్గా కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడానికి అదొకటి మార్గం. అందుకే లుకౌట్ నోటీసులు ప్రకటించారు, రెడ్ కార్నర్ నోటీసులు ప్రకటించారు. విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ని, విదేశాంగ శాఖను అప్రోచ్ అయింది తెలంగాణ గవర్నమెంట్, ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకురావాలని చెప్పి. ప్రభాకర్ రావు అక్కడ రాజకీయ శరణార్థిగా నన్ను గుర్తించండి అని చెప్పేసి అమెరికాలో ఉండే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత రాజకీయ శరణార్థిగా ఆ ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. ఒకవేళ రాజకీయ శరణార్థిగా తీసుకుంటే గ్రీన్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. గ్రీన్ కార్డు ఇస్తే అమెరికా పౌరుడు అవుతారు. అమెరికా పౌరుడు అయితే ఇండియాకి తీసుకొచ్చి విచారించే అవకాశం ఉండదు. అందుకని ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి జటిలంగా మారింది. ఆయన పోయి అమెరికాలో కూర్చున్నాడు. ఇప్పుడు అమెరికా నుంచి అతను వచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. సో ఇటీవల కాలంలో అమెరికా వెళ్తారని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ఫామ్ హౌస్ నుంచి వచ్చినటువంటి న్యూస్. మరి ఆయన ఎందుకు వెళ్తున్నారు అమెరికా అని అంటే మనవుడి కాన్వకేషన్కి అంటున్నారు. సీన్ కట్ చేస్తే మనవుడి కాన్వకేషన్కి వెళ్తారా లేదనేది డౌట్. కవిత గారు అయితే ఆవిడకి సంబంధించిన కుమారుడు కాన్వకేషన్కి అయితే వెళ్ళినట్టు నిన్న మొన్న నేను చూశాను, ఫోటోలు చూశాను. మరి ఆవిడ అక్కడికి వెళ్ళారు. ఆవిడ అక్కడికి వెళ్ళడానికి ముందు లేఖ రిలీజ్ అయింది. ఇప్పుడు కేసీఆర్ గారు యుఎస్ అంటున్నారు. యుఎస్ వెళ్ళి ఎక్కడ ఉంటారు ఆయన? ఒకనొక సమయంలో అయితే కేసీఆర్ గారు అసలు ఎక్కడుంటారు ఏంటి అనేది కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఇది చిన్ననాటి ఒక స్నేహితురాలు ఉన్నారు, ఆవిడ దగ్గర, ఆవిడ అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు. అక్కడే వాళ్ళు ఒక హౌస్ని కూడా తీసుకున్నారు, గెస్ట్ హౌస్ని తీసుకున్నారు. అక్కడే గెస్ట్ హౌస్ ఇట్లా రకరకాల పుకార్లతోటి అనేక రకాలుగా వచ్చింది న్యూస్. ఒకటి మాత్రం వాస్తవం, ఈ న్యూస్ అన్ని పక్కన వేస్తే ప్రభాకర్ రావు మాత్రం అక్కడికి వెళ్ళాడు, తప్పించుకొని వెళ్ళాడు. ఫోన్ ట్యాపింగ్లో ఎవరు కీలకంగా ఉన్నది? అతను. సో అతను రావాలి. అతను వస్తే కనుక అతను చెప్పే వాంగ్మూలాన్ని బట్టి కేసీఆర్ గారి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పాడు, ప్రభాకర్ రావు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి జైల్లో పెడతానని. కల్లగొండ ఫ్యామిలీ అందరిని తీసుకొచ్చి చెంచల్ కూడా జైల్లో పెడతాను, అంత దుర్మార్గులు వీళ్ళని చెప్పి ఆయన ప్రచారం చేశాడు ఎన్నికల క్యాంపెయిన్లో. కానీ ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే కేసీఆర్ గారికి, జగన్ గారికి ఢిల్లీ నుండి బీజేపీ అండ ఉంది, అందుకే ఇంకా బయట ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? ఉంది, ఆ ప్రచారం ఉంది, అది నిజం కూడా. కానీ దానికి తాలూకు నష్టాన్ని కూడా అనుభవించింది బీజేపీ. అందుకే ఇప్పుడు రిలీజ్ అయిందని చెప్పి కూడా ఇంకో టాక్ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. ఏంటి? కవిత అరెస్ట్కు ముందు బీజేపీ నష్టపోయింది ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో. కవితను అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అప్రత్యాతంగా 8 మంది ఎంపీలను గెలుచుకుంది బీజేపీ. అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే కేసుల్లో ఉన్నారో, అక్రమాలకు సంబంధించినటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారో లేదా అక్రమాలు చేశారో వాళ్ళని కనుక అరెస్ట్ చేయకపోతే ఆ మకిలి బీజేపీకి అంటుకుంటుంది. దాని ఫలితంగా బీజేపీ నష్టపోతుంది రాజకీయంగా. అందుకే బీజేపీ తెలుసుకుంది. ఇప్పుడు ఎల్లకాలం అన్నీ తెలుసుకోకుండా ఉండరు కదా. అవును. ఇప్పుడు బీజేపీ తెలుసుకుంది, జరిగిన నష్టాన్ని తెలుసుకుంది. రేపు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రావాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది. అలాంటప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని
క్షమించేటువంటి అవకాశం కూడా ఉండదు. మ్మ్. నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి కొంత ఇన్ఫర్మేషను లేదంటే నా సోర్సు ప్రకారం అయితే మాత్రం ఢిల్లీలో బీజేపీతో కలిసి నడవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు. కానీ బీజేపీ నో అంది, తిరస్కరించింది. మరి ఇప్పుడు అది కూడా ఎప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు. ఇప్పుడు అసలు ఎందుకు బీజేపీ దగ్గర జరనిస్తుంది? అసలు అవసరం ఏముంది బీజేపీకి? బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో అసలు సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి బలం మాకుందనేటువంటి ఒపీనియన్ తోటి ఉంది. అలాంటప్పుడు 18%కి పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని అసలు దగ్గరికి ఎందుకు రాణిస్తుంది బీజేపీ? సో ఛాన్సే లేదు. కేసీఆర్ని ఆదుకుంటారు, లేదంటే కేసీఆర్కి వాళ్ళ అండ ఉంది అనేది జస్ట్ అదొక ప్రచారం మాత్రమే. మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు కదా. అవును. మరి ఎందుకు కలుస్తున్నప్పుడు బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటున్నారు కదా. మరి ఎందుకు అనుకుంటున్నారు అంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది. బీజేపీ పెద్దలు ఈసారి కాపాడాలని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. రాజకీయ పార్టీలు ఎప్పుడైనా రాజకీయ లబ్ధి చూసుకుంటాయి, ఇంకా తనమన్నా ఉండదు. రాజకీయంగా లబ్ధి పొందుతామనుకున్నప్పుడు ఎవరినైనా లోపల పంపించమంటుంది, జైల్లో పంపించమంటుంది. సేమ్ అదే జరిగింది కవిత విషయంలో. సో ఇక సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ విషయం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో పీకల్లోతు కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ 12 మంది అరెస్ట్ అయ్యి ఉన్నారు ఆ కేసులో. వాళ్ళు కొంతమంది అప్రూవర్గా మారారు, కొంతమంది వాంగ్మూలం ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుంటే కనుక అన్ని తాడేపల్లి వైపు చూపిస్తున్నాయనేది సిట్ అధికారులు, సిట్ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చినట్టు వాంగ్మూలం కూడా అదే. సో అటువైపు చూడాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడాలంటే కనుక పగడ్బందీగా మొత్తం కేసుని చేయాలి. ఇప్పటికే ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ సిట్ నుంచి ఆధారాలు సేకరించుకుంటుంది, తీసుకుంది ఆధారాలు. మరి ఈడీ ఎంటర్ అయితే తిహార్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడు అని చెప్పేసి అనుకుంటామా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడితే బీజేపీ నష్టపోతుంది కదా. బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుందో 64% స్ట్రైక్ రేట్ తోటి అధికారంలోకి వచ్చింది బీజేపీ. క్లియర్గా రాజకీయంగా లబ్ధి పొందామని చెప్పి అర్థమవుతుంది కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుంది కదా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నటువంటి ఎన్నికల్లో ఊహించినటువంటి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అలాంటప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆదుకుంటారు? ఆదుకునే అవకాశం ఉండదు. సో కాబట్టి ఈ యాంగిల్లో చూస్తే మరి అటు సిట్టు ఇటు ఈడీ రెండు సైమల్టేనియస్గా ఈ కేసుని టేకప్ చేసి విచారిస్తున్నాయి. ఇంకొక వైపు కూటమిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారు. కేంద్ర హోంశాఖకి సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అన్నదమ్ముల మాదిరిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అలా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ పెద్దలు సహకారం అందిస్తారంటే ఏ రాజకీయ పార్టీ కూడా, బీజేపీ అని కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా నష్టపోతాం అన్నప్పుడు ఎవరిని ఆదుకోరు. ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు రాజకీయంగా లబ్ధి కలుగుతుంది అన్నప్పుడు ఎవరిని ఏదైనా చేస్తారు అనేదానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. రాజకీయాల్లో ఇదిగో ఈరోజు ఇలా ఉంది, రేపు ఇలా ఉంటుందని చెప్పలేం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 ముందు వరకు కూడా బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీ ప్రశంసలు కురిపించింది కేసీఆర్ గారి పాలన మీద. మరి 2023 ఎన్నికల తర్వాత ఏమైంది? ఎందుకు కల్లగొండ ఫ్యామిలీని మరి కవితని తిహార్ జైల్లో పెట్టాల్సి వచ్చింది అంటే రాజకీయంగా నష్టపోతున్నామని చెప్పి. అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అక్రమార్కులకి అవినీతి పరులకి ఏమాత్రం నీడనిచ్చినా కానీ నష్టపోతామని చెప్పి బీజేపీ గ్రహించింది. బీజేపీ కాదు, ఏ పార్టీ అయినా గ్రహిస్తుంది. సో అలాంటప్పుడు ఆ ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసేమో అన్నం మీద ఎలాడుతుంది, తమ్ముడి మీదేమో లిక్కర్ కేస్ ఎలాడుతుంది. సో ఈ ఇద్దరు సైమల్టేనియస్గా 2 రాష్ట్రాల్లో అరెస్టులు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం బాగా వినిపిస్తుంది. తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కలిసినా రాజకీయాల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు అరెస్ట్ అవుతారా కాదా, ఎప్పుడు అవుతారు, ఇదే చర్చ నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అరెస్ట్ కావడానికి. మరి ఎప్పుడు అవుతారు ఏంటి అనేది మాత్రం దర్యాప్తు సంస్థలు ఆల్రెడీ వాటిపైన వాళ్ళు చేసుకునే చట్టం తన పని తాను చేసుకోబోతే కనుక ఎప్పుడొకప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.